హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంటిగ్రేషన్ నేర్చుకోబోతున్నాం. ఇంటిగ్రేషన్ ఫర్ ఫిజిక్స్, నాట్ మ్యాథ్స్, సరేనా? ఇంటిగ్రేషన్ ఫర్ ఫిజిక్స్. ఇంటిగ్రేషన్ తాలూకా ఫస్ట్ లెక్చర్ ఇది. ఫస్ట్ లెక్చర్లో మనం ఇంట్రొడక్షన్ చేయబోతున్నాం ఇంటిగ్రేషన్ గురించి. ఇంటిగ్రేషన్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం అనేది అన్నీ తెలుసుకోబోతున్నాం. అండ్ సెకండ్ లెక్చర్లో దీని ఫార్ములాస్ అండ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడతాం. అంటే ఫార్ములాస్, ట్రిక్స్ అన్నీ చెప్తాను. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫార్ములాస్ అండ్ అప్లికేషన్స్కి వెళ్ళిపోతారు. కాకపోతే మనం ఈరోజు ఇంటిగ్రేషన్ ఎలా వచ్చింది గట్ట అన్నీ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం, సరేనా? సో స్టార్ట్ చేద్దాం. నా పేరు యశ్వంత్. లెట్స్ బిగిన్. ఓకే, సో ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేట్ చేయడం, సమ్ చేయడం, యాడ్ చేయడం, కలపడం. ఇంటిగ్రేషన్ అంటే సమ్ చేయడం. సో ఒక ఫ్యాక్ట్ కోసం ఒక మాట చూడండి. ఇంటిగ్రేషన్ అంటే సమ్ చేయడం అని చెప్పాను కదా, సమ్. ఈ సమ్ నేను సరిగ్గా చూస్తే ఈ సమ్ తాలూకు ఫస్ట్ లెటర్ని సరిగ్గా చూడు. ఫస్ట్ లెటర్, ఈ ఫస్ట్ లెటర్ ఎస్ నేను కొద్దిగా స్ట్రెచ్ చేసామనుకో, ఇది ఇంటిగ్రేషన్ సింబల్ లాగా అయిపోయింది. ఇంటిగ్రేషన్ సింబల్ ఇదే ఏమో. ఇంటిగ్రేషన్ సింబల్ ఎక్కడి నుంచో వచ్చిందేమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి చెప్పాను? ఎడిషన్ చెప్పాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఎడిషన్ అనేది 2 టైప్స్ అనమాట. ఎడిషన్ అనేది 2 టైప్స్. వన్ ఈజ్ త్రో సిగ్మా, ఇది మీకు తెలిసే ఉంటుంది. దీని సింబల్ ఏమో ఇది హారిజాంటల్ డబ్ల్యూ లాగా ఉంటుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్, ఇది మీకు ఇప్పుడు పరిచయం అవుతుంది. ఇంటిగ్రేషన్ సింబల్ అనేది స్ట్రెచ్డ్ ఎస్కి కొద్దిగా స్ట్రెచ్ చేస్తే వస్తుంది. సో సిగ్మా ఎప్పుడు వాడతామంటే పార్టికల్స్ అనేవి డిస్క్రీట్గా ఉన్నప్పుడు, అంటే పార్టికల్స్కి మనం సపరేట్గా చూడగలుస్తున్నాం, అవి సపరేట్గా ఉన్నాయని చూడగలిస్తే అప్పుడు సిగ్మా వాడతాం. డిస్క్రీట్ పార్టికల్స్ అయినప్పుడు. ఇంటిగ్రేషన్ ఎప్పుడు వాడతాం అంటే పార్టికల్స్ అనేవి అంటుకున్నప్పుడు వాడతాం. ఇంటిగ్రేషన్ ఎప్పుడు వాడతాం? పార్టికల్స్ అనేవి అంటుకున్నప్పుడు, అంటే కంటిన్యూస్లీ ఉన్నాయి. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటారు అనమాట. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇప్పుడు మీకు సిగ్మా అండ్ ఇంటిగ్రేషన్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ చెప్తాను. దానివల్ల మీకు ఇంటిగ్రేషన్ అంటే ఏంటో సరిగ్గా అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మా మీకు యాక్చువల్గా తెలిసిందే, అందుకే దీని ద్వారా కంపేర్ చేసి చెప్తున్నాను. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సపోజ్ ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ 4 దగ్గర సమ్ చార్జెస్ పెట్టారనుకో. చార్జెస్ Q1, Q2, Q3, Q4. Q1, Q2, Q3, Q4 అంటే ఏంటి? లైక్ సపోజ్ మాస్కి నువ్వు ఎంతో డినోట్ చేస్తావు కదా, అలాగే ఛార్జ్కి నువ్వు క్యూతో డినోట్ చేస్తావు. మాస్ అంటే ఎం కదా, ఎంకి ఎం ఈక్వల్స్ టు 1 kg, 2 kg, 3 kg అంటావా? అలానే ఛార్జ్ అనేది 1 కూలంబ్, 2 కూలంబ్, 3 కూలంబ్ అలా అవుతుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు చెప్పాలి ఏంటంటే ఈ చార్జెస్ వల్ల ఆరిజిన్ పైన జనరేట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని నువ్వు చెప్పాలి. ఇప్పుడు చాలామందికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో తెలీదు. ఒకసారి సైడ్ని చెప్పేస్తాను, వినండి. సపోజ్ ఇక్కడ ఛార్జ్ ఉందనుకో, ఇక్కడ ఛార్జ్ క్యూ ఉంది. ఈ ఛార్జ్ క్యూ అనేది ఏం చేస్తుందంటే దాని చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. దాని ఫీల్డ్ అనమాట. దీని ఏరియా ఇది. ఈ ఏరియాలోకి ఎవరైనా ఎంటర్ అయిపోతే దాని మీద ఫోర్స్ని చూపిస్తుంది ఈ ఛార్జ్. సపోజ్ ఇది Q1 అనుకో, సమ్ Q2 అనే ఒక ఛార్జ్ అనేది దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ఇంటర్సెక్ట్ అయ్యిందనుకో. దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకో, అప్పుడు వీటి మధ్యలో ఒక సమ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఈ రెండు సేమ్ ఛార్జెస్ అయ్యాయి అనుకో, ప్లస్ అండ్ ప్లస్ అంటే అబ్బాయి అయ్యారనుకో రిపెల్ అవుతారు. జనరల్ కదా, అబ్బాయి రిపెల్ అవుతారు. అదే అన్లైక్ ఛార్జెస్ అయ్యారనుకో, ప్లస్ అండ్ మైనస్ అమ్మాయి అప్పుడు అట్రాక్ట్ అవుతారు. ఓకే, ఈ రెండు ప్లస్ కాబట్టి ఇప్పుడు రిపెల్ అవుతున్నారు. ఏ ఛార్జు ముందు ఇవ్వకపోతే ప్లస్ అండ్ మైనస్ మెన్షన్ చేయకపోతే ప్లస్ అని తీసుకోవాలి. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈతో డినోట్ చేస్తారనమాట. దీనికి ఫార్ములా ఉంటుంది KQ/R². K ఒక కాన్స్టెంట్, Q ఛార్జ్, R అనేది ఎక్కడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీయాలనుకుంటున్నామో దాంతో డిస్టెన్స్. ఎక్కువ ఏం తెలుసుకోక్కర్లే, ఎలక్ట్రోస్టాటిక్స్లో చెప్తాను, మీరు టెన్షన్ పడకండి. సో ఇది ఎందుకు చెప్పానంటే మీకు తెలియడానికి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎంత ఎక్కువ డిస్టెన్స్ పెరిగితే అంత ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతుంది. సపోజ్ ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుంచి ఈ ఛార్జ్ ఇక్కడ ఉంది, ఒక పాయింట్ ఇక్కడ ఉంది. ఈ పాయింట్ అనేది R డిస్టెన్స్లో ఉందనుకో,
అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ సమ్ ఉంటుంది. అదే ఈ పాయింట్ కొద్దిగా ఎక్కువ దూరం అయిపోయింది అనుకో ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిపోద్ది. ఇంకెక్కువ దూరం అయిపోయింది అనుకో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా తగ్గిపోద్ది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిస్టెన్స్ పెరిగితే తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పాలి ఏంటంటే ఈ చార్జెస్ వల్ల ఆరిజిన్ పైన జనరేట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత మీరు చెప్పాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ టోటల్ ఏటవుతుంది, ఈ టోటల్ ఏటవుతుంది, దీనివల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీనివల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీనివల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ అన్నిటి వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాడ్ చేసేస్తే దీని మీద టోటల్ అయిపోద్ది కదా. అర్థమైంది. దీనివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీనివల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నీ యాడ్ చేసేస్తే ఈ టోటల్ అయిపోద్ది కదా. యాక్చువల్లీ దీనిపైన వెక్టర్ అనే సింబల్ పెట్టాలి. వెక్టర్ మీకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు పెట్టట్లేదు. అది చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుందిలే. ఫస్ట్ మీరు ఇలా గుర్తుంచుకోండి. ఎక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే వీటన్నిటి వల్ల జనరేట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్కి యాడ్ చేసేది ఇక్కడ టోటల్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం ఎలా రాయగలం, సిగ్మా రూపంలో ఎలా రాయగలం. మీకు సిగ్మా తెలిసి ఉంటుంది. సిగ్మా ఆఫ్ ఈ అన్ని కామన్ కదా. ఇప్పుడు ఏది మారుతుంది, 1 2 3 4 మారుతుంది. సో 1 2 3 4 బదులు ఐ అనే ఒక నొటేషన్ పెట్టేసి ఈ ఐ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మారుతుంది, 1 to i = 4 వరకు మారుతుంది. సో దీనికి ఇంత పెద్ద దీనికి ఇంత చిన్న దీంట్లో రాయొచ్చు. ఒకవేళ మీకు సిగ్మా అంటే ఏటో తెలియకపోతే అని చెప్పేస్తాను నార్మల్గా, ఏం టెన్షన్ పడకండి. ఓకే. దీని నుంచి దీనికి మళ్ళీ ఎలా రావాలి, దీని నుంచి దీనికి మళ్ళీ ఎలా రావాలి, ఈ ఐ ఉంది కదా. ఈ ఐ అంటే ఈ ఐ = 1, i = 2, i = 3, i = 4 మధ్యలో సిగ్మా ఉంది కాబట్టి నువ్వు ప్లస్ పెట్టేయాలి. ఓకే. ఒకవేళ సిగ్మా కాకుండా ఒక సింబల్ వస్తుంది మ్యాథ్స్లో, పై అనే సింబల్ వస్తుంది. లైక్ పై i = 1 to i = 4 ఈ ఐ అంటారు. ఇది ఎలా రాస్తావు తెలుసా, E1 × E2 × E2 E3 × E4 అని రాస్తావు. అంటే సిగ్మా వస్తే ప్లస్ రాస్తావు, పై అంటే ఇంటూర్ చేస్తావు. ఇది మీకు అవసరం లేదు, జస్ట్ ఒక నాలెడ్జ్ కోసం చెప్పాను. ఓకే. సో సిగ్మా అంటే ఏంటో మీకు తెలుసు. సపోజ్ ఇప్పుడు పార్టికల్స్ అనేవి ఇలా డిస్క్రీట్ కాకుండా ఇలా డిస్క్రీట్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని సపరేట్గా రాయగలిసావు అండ్ సిగ్మా అనేది పెట్టగలిసావు. కాకపోతే ఇప్పుడు అలా నీకు ఛాన్సే లేదు. అలాంటి ఇప్పుడు ఛాన్సే లేదనుకో. సపోజ్ నీకు అలా కాకుండా ఒక రాడ్ ఇచ్చాడు. ఒక రాడ్లో పార్టికల్స్ అనేవి అన్నీ అంటుక్కున్నాయి. సో నువ్వు ఆ టైంలోన ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సపరేట్గా రాయలేవు. ఎందుకు చెప్తాను చూడు. సపోజ్ ఈ రాడ్ ఉంది, ఈ రాడ్ మీద ఛార్జ్ అనేది Q ఉందనుకో, సమ్ క్యాపిటల్ Q ఛార్జ్ ఉందనుకో. ఓకే. సమ్ క్యాపిటల్ Q ఛార్జ్ ఉందనుకో. ఈ రాడ్ వల్ల ఇక్కడ జనరేట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు నువ్వు చెప్పాలి ఈ రాడ్ వల్ల. ఓకే. సో నువ్వు ఎలా చెప్తావు ఇప్పుడు, ఈ 1 ఎండ్ ఉందా, స్టార్టింగ్ ఎండ్ అనేది దీనిపైన సమ్ వేరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. ఈ ఎండ్ అనేది దీనిపైన సమ్ వేరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రెండు సపరేట్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉన్న పార్టికల్స్ సమ్ వేరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. సో అన్నీ వేరే జనరేట్ చేస్తుంది అనమాట. అక్కడ కూడా అన్నీ వేరే జనరేట్ చేస్తున్నాయి కదా. సో డిఫరెన్స్ ఏంటంటావు, డిఫరెన్స్ ఏంటంటే నువ్వు సపోజ్ ఇక్కడ ఒక పార్టికల్ తీసుకున్నావు అనుకో, దీనికి పెద్దగా చేసి ఒకటి చెప్తాను చూడు. సమ్ ఇక్కడ పార్టికల్ అంటే ఒక చిన్న పీస్ తీసుకున్నావు అనుకో. ఈ పీసు ఆరిజిన్ పైన ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుందో దాని పక్క పీస్ కూడా అంతే జనరేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆరిజిన్ పైన సేమ్ ఉంటుంది. సో నువ్వు ఈ రెండింటికి వేరేగా ట్రీట్ చేయలేవు. సో అలాంటప్పుడు నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరేగా రాయలేవు కాబట్టి నువ్వు సిగ్మా కూడా పెట్టలేవు, కష్టం అయిపోద్ది. సో ఇలాంటి టైంలోనే ఇంటిగ్రేషన్ అనేది పనికొచ్చింది అనమాట. ఇలాంటి టైంలో నువ్వు వెయిట్ చేయాలంటే నువ్వు ఆరిజిన్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో రాడ్ పైన ఒక చిన్న పీస్ తీసుకోవాలి. ఆ పీస్ తాలూకా లెంత్ ఏంటవుతుంది, dx అవుతుంది. అంటే డెల్టా ఎక్స్ అంటే పెద్ద లెంత్, dx అంటే చిన్న లెంత్. చాలా చిన్న పీస్ తీసుకోవాలన్నమాట. చాలా చిన్న పీస్ తీసుకోవాలి. dx లెంత్ కలుగా చాలా చిన్న పీస్ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు వెయిట్ చేయాలంటే ఈ dx వల్ల జనరేట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆరిజిన్ పైన ఎంత రాయాలి. సపోజ్ డిఈ అనుకో. డిఈ అంటే చాలా చిన్నది, దీనివల్ల చాలా చిన్నది జనరేట్ అవుతుంది కదా. సో చాలా చిన్నది డిఈ జనరేట్ అయింది అనుకో. ఓకే.
చాలా చిన్న డి జనరేట్ అయింది అనుకో. ఇప్పుడు నువ్వేటి చెప్పాలంటే టోటల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఎలా చెప్తావు? ఈ టోటల్ ఏంటి నువ్వేటి చేస్తావు అంటే ఇక్కడ ఏటి చేస్తావు అంటే సరిగ్గా చూడు. ఈ డిఈ ఉంది కదా, ఈ డిఈకి ఇలా రాయి. ఇలాంటి డిఈ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి, అదే ఇలాంటి డిఎక్స్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి. సపోజ్ ఈ ఎండ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అనుకో, అండ్ ఈ ఎండ్ అనేది ఎక్స్ ఈక్వల్స్ టు బి అనుకో, కోఆర్డినేట్స్ ఇచ్చాను. ఓకే, ఇలాంటి పార్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఎక్స్ ఈక్వల్స్ టు ఏ నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు బి వరకు ఉన్నాయి. ఎక్స్ ఈక్వల్స్ టు ఏ నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు బి వరకు అందరూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో నువ్వు ఈ డిఈ లాంటి పార్టికల్స్ అన్నిటికీ యాడ్ చేసేయాలి. ఆ యాడ్కే ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎక్స్ ఈక్వల్స్ టు ఏ నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు బి వరకు ఉన్నదన్నమాట. అర్థమైందా? సో ఇంటిగ్రేషన్ ఇలా వాడతాం ఇంటిగ్రేషన్ అంటే సపరేట్గా రాయగలిస్తే సిగ్మా వాడతాం, లేదా సపరేట్గా రాయలేకపోతే మనం ఇంటిగ్రేషన్ వాడతాం. ఇంతే డిఫరెన్స్. ఓకే, సపోజ్ నీకు ఈ మొత్తం రాడ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడగకుండా నీకు ఇలా అడిగాడు అనుకో, ఈ రాడ్ ఉందా, ఈ రాడ్లో ఒక పీస్ అంటే ఇంతే, ఈ ఎక్కడి నుంచి ఇక్కడ వరకే ఈ మొక్క వల్లే ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యింది అని అడిగాడు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అప్పుడు సింపులే, నువ్వు ఇందులో నుంచి ఒక చిన్న పార్టికల్ తీసుకుంటావు, డిఎక్స్ డిస్టెన్స్లో డిఎక్స్ లెంత్ కలుగా ఒక చిన్న పార్టికల్ తీసుకుంటావు. ఓకే, అది ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది? డిఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. ఈ డిఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేస్తావు? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇంటిగ్రేట్ చేస్తావు. ఈ పాయింట్ ఏది? ఈ పాయింట్ సపోజ్ x1 అనుకో, ఈ పాయింట్ సపోజ్ x2 అనుకో. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంటిగ్రేట్ చేస్తే దీనివల్ల ఈ మొక్క వల్ల జనరేట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది ఎక్స్ ఈక్వల్స్ టు x1 నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు x2 వరకు. ఓకే, చేస్తామనుకో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పీస్ వచ్చేస్తుంది, అంటే ఈ పీస్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ కింద ఇది ఉంది కదా, దీనికి ఈ లిమిట్కి ఏంటంటారంటే లోవర్ లిమిట్ అంటారు. ఏంటంటారు? లోవర్ లిమిట్ అంటారు. అంటే కింద ఉంది కదా లోవర్ లిమిట్, దీనికి ఏంటంటారంటే అప్పర్ లిమిట్ అంటారు. లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. ఇంటిగ్రేషన్ తాలూకా యూజేజ్ ఇది ఒకటి. ఓకే, ఇలా చిన్న పీస్ తీసుకొని నువ్వు ఈ చిన్న పీస్ తీసుకొని ఇలాంటి చిన్న పీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో అన్నిటికీ ఇంటిగ్రేట్ చేసేస్తే నీకు టోటల్ ఎంత కావాలో ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ ఫోర్స్ కానీ చాలా అడుగుతారు. సో మనం రాబోయే చాప్టర్స్లో అన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటాం అన్నమాట, దీని అప్లికేషన్స్ అనేవి. ఓకే, సో ఇప్పుడు ఇంకో అప్లికేషన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ది ఏరియా కనిపెట్టడం. ఎస్, ఏరియా ఎలా కనిపెట్టాలి అంటే నువ్వు ఇప్పుడు ఏ గ్రాఫ్ తాలూకు ఏరియా అయినా కనిపెట్టచ్చు. అంటే తింగర్ మింగర్ గ్రాఫ్ ఏది ఇచ్చినా నువ్వు దాని ఏరియా కనిపెట్టవచ్చు. సపోజ్ నీకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు అనుకోరా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఒక లైన్ ఇచ్చాడు అనుకో, స్ట్రైట్ లైన్ ఇచ్చాడు హారిజాంటల్గా. ఈ లైన్ తాలూకా ఏరియా అడుగుతాడు. అరే నువ్వంటే ఈ లైన్ తాలూకా ఏరియా అంటావు. చూడు, ఫిజిక్స్లో లైన్ తాలూకా ఏరియా అంటే, ఫిజిక్సే కాదు ఎక్కడైనా, ఈ లైన్ తాలూకా ఏరియా అంటే ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఎంత ఏరియా చేస్తుందని అర్థం. ఈ లైన్ ఏరియా ఏటి ఉండదు, ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఎంత ఏరియా జనరేట్ చేస్తుంది అంటే ఈ లైన్ తాలూకా వన్ ఎండ్ నుంచి నువ్వు ఒక వర్టికల్ లైన్ గీయి, ఈ ఎండ్ నుంచి కూడా నువ్వు ఒక వర్టికల్ లైన్ గీయు. ఇప్పుడు ఈ ఏరియా ఎంతైతే చేస్తుందో, ఈ ఏరియా ఎంతైతే ఉందో ఆ ఏరియాకే ఏరియా ఆఫ్ ది కర్వ్ అంటారు, లేదా ఏరియా ఆఫ్ ది గ్రాఫ్ అంటారు. ఓకే, ఈ ఏరియాకే ఏరియా ఆఫ్ ది కర్వ్ అంటారు, లేదా గ్రాఫ్ అయినా అనొచ్చు నీ ఇష్టం. ఏరియా ఆఫ్ ది కర్వ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఈ లైన్ తాలూకు ఏరియా అంటే ఈ గ్రాఫ్ తాలూకు ఏరియా చెప్పాలంటే ఎలా? చాలా ఈజీ కదా. ఈ లెంత్ ఇచ్చాడు అనుకో, ఏ ఇచ్చాడు అనుకో, ఈ లెంత్ బి ఇచ్చేసాడు అనుకో, దీని ఏరియా చెప్పేస్తావు. ఏరియా ఏటవుతుంది? లెంత్ ఇంటూ బ్రెత్ అవుతుంది. సో నువ్వు ఈజీగా చెప్పగలవు, ఎందుకంటే దీని గురించి నీకు తెలుసు, ఇది ఒక రెక్టాంగిల్, దీని గురించి నీకు తెలుసు. సపోజ్ నీకు ఇలా ఇస్తాడు అనుకో, ఇలా ఒక లైన్ ఇస్తాడు అనుకో, దీని ఏరియా చెప్పమంటే ఏంటి చేస్తావు? దీని నుంచి ఒక వర్టికల్ గీస్తావు, దీని నుంచి ఒక వర్టికల్ గీస్తావు. ఓకే, ఈ లెంత్ ఏ ఇచ్చాడు అనుకో, ఈ లెంత్ బి ఇచ్చేసాడు అనుకో, ఈ లెంత్ అనేది హెచ్ ఇచ్చాడు అనుకో. ఓకే, అప్పుడు ఈ ట్రెపెజియం, దీన్ని ట్రెపెజియం అంటారు కదా, ఈ ట్రెపెజియం తాలూకు ఏరియా ఏంటి చెప్తావు? హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ హైట్. దీని ఏరియా కూడా నువ్వు చెప్పచ్చు, ఈజీగా చెప్పచ్చు, ఎందుకంటే నీకు తెలిసిన ఫిగరు.
సపోజ్ నీకు తెలిసిన ఫిగర్ కాదు, మింగర్ ఫిగర్ ఏదైనా ఒకటి ఇస్తాడు అనుకో. సపోజ్ నీకు ఫిగర్ ఇలాంటిది ఏదో ఇస్తాడు అనుకో. ఇలాంటి ఫిగర్కి నువ్వు ఎలా కనుక్కుంటావు, దీని ఏరియా ఎలా కనుక్కుంటావు? సో ఇక్కడే వస్తుంది అన్నమాట ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్, ఇక్కడే వస్తుంది. ఇంటిగ్రేషన్ ద్వారా నువ్వు ఇలాంటి కర్వ్ కూడా నువ్వు ఏరియా కనిపెట్టచ్చు. ఎలా కనిపెట్టచ్చు అంటే ఫస్ట్ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు ఇది ఏటో అనేది చెప్తాను. సపోజ్ చూడు, సపోజ్ నీకు ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ తాలూకా ఏరియా కనుక్కోవాలి. వాడు ఏంటి ఇచ్చాడంటే ఈ బాక్స్ తాలూకా ఏరియా ఇవ్వకుండా ఈ బాక్స్కి ఫస్ట్ 4 పీసెస్లో బ్రేక్ చేశాడు. 4 ఈక్వల్ పీసెస్లో బ్రేక్ చేసి ఆ ఒక్క బాక్స్ తాలూకా ఏరియా ఇచ్చేసాడు అనుకో. ఈ ఒక్క బాక్స్ తాలూకా ఏరియా ఇచ్చేసాడు అనుకో. అప్పుడు నువ్వు ఈ మొత్తం ఏరియా కనిపెట్టచ్చు కదా. మొత్తం ఏరియా ఏటవుతుంది, దీని ఏరియా ఎక్స్ అనుకో. దీని ఏరియా ఎప్పుడు ఏటవుతుంది, 4x అవుతుంది. సింపుల్నా? అంటే దీని అర్థం ఏంటి, నీకు ఒక చిన్న పీస్ తాలూకా ఏరియా తెలిసినా నువ్వు మొత్తం ఏరియా కనిపెట్టచ్చు అనమాట. అర్థమైందా? సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా జనరేట్ అవుతుంది. నువ్వు ఈ ఏరియా కనుక్కోవాలనుకో. సపోజ్ ఈ ఏరియా నీకు కావాలి, మింగర్ గ్రాఫ్ ఏరియా నీకు కావాలి. సో నువ్వు ఏం చేస్తావంటే ఒక తెలిసిన ఫిగర్ తాలూకా ఏరియా, అంటే ఒక తెలిసిన ఫిగర్, సపోజ్ ఒక రెక్టాంగిల్ అనుకో. ఈ రెక్టాంగిల్ తాలూకా ఏరియా నీకు తెలుసు కదా. ఈ రెక్టాంగిల్ని నువ్వు ఇక్కడ ఫిట్ చేస్తావు అనుకో. సపోజ్ ఈ రెక్టాంగిల్ని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేస్తావు. అలాంటి రెక్టాంగిలే ఇంకోటి ఇక్కడ ఫిక్స్ చేస్తావు. అలా అనుకొని నువ్వు మొత్తం ఇక్కడ ఫిక్స్ చేస్తావు. అంతా ఫిక్స్ చేస్తావు. సో దీని ఏరియా తెలుసు, అన్ని ఏరియా తెలుసు, దీని ఏరియా కూడా తెలుసు. సో అన్ని ఏరియాస్ యాడ్ చేసేస్తే గ్రాఫ్ తాలూకా ఏరియా వచ్చేస్తుంది కదా. నీకు ఒక తెలిసిన ఏరియా తాలూకా ఫిగర్ అనేది నువ్వు దీంట్లో పెట్టేసి ఈ ఫిగర్స్ అన్నిటికీ నువ్వు యాడ్ చేసేస్తే దీని ఏరియా వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు చాలామంది అంటారు ఏంటంటే ఎలా పెట్టేస్తారు, ఇది కరువు అండ్ ఇది రెక్టాంగిల్, ఇక్కడ మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ ఎలా కవర్ అవుతుంది, ఈ గ్యాప్ అనేది ఎలా కవర్ అవుతుంది అంటారు. చూడండి ఎలా కవర్ అవుతుంది అంటే మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో కనబడుతుందా? ఈ ఫోటోలో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ లేవు, అంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ చాలా పెద్ద పెద్ద ట్రయాంగిల్స్ పెట్టారు. ఇలా పెద్ద పెద్ద ట్రయాంగిల్స్ పెట్టడం వల్ల ఇక్కడ ఖాళీ స్పేస్, అంటే ఒక ఎంటీ స్పేస్ అనేది వచ్చింది. ఇంకా అటువైపు బాక్సెస్ అనేవి గ్రాఫ్ బయట కూడా వెళ్ళిపోయాయి. సో నువ్వు సరిగ్గా చెప్పలేవు. ఇక్కడ నువ్వు ఏరియా తీయడానికి ట్రై చేసావు అనుకో, ఈ అన్ని బాక్సుల తాలూకు ఏరియా యాడ్ చేసి గ్రాఫ్ తాలూకు ఏరియా తీయడానికి ట్రై చేసావు అనుకో, తప్పు వచ్చేస్తుంది. సో నువ్వు ఏడ్ చేయాలంటే ఇంత పెద్ద పెద్ద బాక్సులు, ఇంత తక్కువ నెంబర్ ఆఫ్ బాక్సులు తీసుకోకుండా ఇంత చిన్న బాక్సులు తీసుకొని చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ బాక్సులు తీసుకున్నావు అనుకో, అప్డేట్ అయింది ఏరియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నువ్వు జూమ్ చేసావు అనుకో, సరిగ్గా జూమ్ చేసి చూసావు అనుకో, ఇక్కడ ఏదైతే ఎంటీ స్పేస్లు ఉన్నాయి కదా, ఈ ఎంటీ స్పేస్లు అనేవి దేనివల్ల కవర్ అయిపోయి అంటే ఇటువైపు ఏవైతే బయటకు వచ్చాయో, రెక్టాంగిల్స్ ఏవైతే బయటకు వస్తాయో ఈ బాక్సులు అనేవి ఈ ఎంటీ స్పేస్లో కవర్ అయిపోతున్నాయి. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ బాక్సులు తీసుకుంటే అండ్ చాలా చిన్న లెంత్ తాలూకు బాక్సులు తీసుకుంటే అప్పుడు ఏరియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే. సో ఈ కాన్సెప్ట్తోనే ఇంటిగ్రేషన్ ద్వారా ఏరియా అనేది తీయడం నేర్చుకుంటాం దా. ఇప్పుడు గ్రాఫ్ ఉంది. సపోజ్ ఒక మింగర్ గ్రాఫ్ ఏదైనా ఒకటి ఇలాంటి గ్రాఫ్ అనుకో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఏరియా కనిపెట్టాలంటే నేను ఏంటి చెప్పాను, ఫస్ట్ దీని ఏరియా అంటే ఏంటి, వర్టికల్ గీయాలి. దాని ఎండ్స్ నుంచి నువ్వు వర్టికల్ గీయాలి. ఈ ఏరియా అనేది ఏరియా ఆఫ్ ది గ్రాఫ్ అవుతుంది, ఈ ఏరియా. ఓకే. సో నీకు దీని ఏరియా తీయాలంటే ఏంటి చేయాలి, నీకు ఒక తెలిసిన ఫిగర్, అంటే ఒక తెలిసిన ఏరియా తాలూకు ఫిగర్ అనేది నువ్వు దీంట్లో పెట్టాలి. సో నీకేంటి తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెక్టాంగిల్, అంటే ఒక రెక్టాంగిల్ కదా చూపించాను నీకు. నువ్వు ఒక రెక్టాంగిల్ని ఇన్సర్ట్ చేయి. చాలా సన్నమైన రెక్టాంగిల్ అనమాట, చాలా సన్నమైన రెక్టాంగిల్. ఈ సన్నమైన రెక్టాంగిల్ తాలూకా లెంత్ అనేది, ఈ లెంత్ అనేది డిఎక్స్, చాలా చిన్నది కదా, చాలా చిన్నది డిఎక్స్. అండ్ ఈ లెంత్ అనేది సమ్ వై అనుకో, ఈ లెంత్ అనేది వై అనుకో, అంటే ఇది వై లెంత్లో ఉందన్నమాట. ఓకే. దీని ఏరియా నువ్వు చెప్పు, దీని ఏరియా ఏటవుతుంది, లెంత్ ఇంటూ బ్రెత్ అనా, ఇది లెంత్, ఇది బ్రెత్. సో వై డిఎక్స్, లెంత్ ఇంటూ బ్రెత్ డిఏ అంటే చిన్న ఏరియా, ఈ చిన్న స్ట్రైప్ తాలూకా ఏరియా డిఏ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెత్ అవుతుంది కదా. ఓకే.
సో ఇప్పుడు నీకు టోటల్ ఏరియా కావాలనుకో, ఏరియా టోటల్ కావాలనుకో నువ్వు వెయిట్ చేస్తావంటే ఇప్పుడు నీకు ఏరియా టోటల్ కావాలంటే నువ్వు వెయిట్ చేస్తావు, ఈ చిన్న స్ట్రిప్ తాలూకా ఏరియా తీసుకుంటావు. ఇలాంటి చిన్న స్ట్రిప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నాయి. ఈ పాయింట్ ఏంటి, సమ్ x ఈక్వల్స్ టు x1 అనుకో, ఈ పాయింట్ x ఈక్వల్స్ టు సమ్ x2 అనుకో. సో ఇలాంటి చిన్న స్ట్రిప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఇక్కడ నుంచి అంటే నువ్వు ఇక్కడ స్టైప్ పెడతావు, ఇక్కడ స్టైప్ అలా స్టైప్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటావు కదా. అలాగా నేను మధ్యలో ఒక జనరల్ పీస్ తీసుకున్నాను. సో ఇలాంటి స్టైప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి. సో ఈ ఏరియాకి ఈ చిన్న స్టైప్ తాలూకు ఏరియాకి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేస్తావు, x ఈక్వల్స్ టు x1 నుంచి x ఈక్వల్స్ టు x2 వరకు ఇంటిగ్రేట్ చేస్తావు. అప్పుడు నీకు ఈ టోటల్ ఏరియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, టోటల్ ఏరియా వచ్చేస్తుంది. సో మీరు బాగా గుర్తుంచుకోండి, ఏరియా అండర్ ది కర్వ్, లేదా దీనికి ఏరియా ఆఫ్ y వర్సెస్ x గ్రాఫ్ అని అంటారు. y వర్సెస్ x కదా, y వర్సెస్ x గ్రాఫ్ అని అంటారు. ఏటవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx. లిమిట్స్ అనేది వాడు ఎక్కడి నుంచి అడిగితే అక్కడ వరకు, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడిగితే అక్కడ వరకు నువ్వు పెడతావు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. చాలా మ్యాథ్స్లో అయితే దీన్ని ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది. ఏరియా అండర్ ది కర్వ్ ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీకు ఈ గ్రాఫ్ మొత్తం ఏరియా అడగకుండా సమ్ ఇది ఉందా, ఎక్కడి నుంచి ఇక్కడికి అడిగాడు అనుకో, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకే అడిగాడు అనుకో, అప్పుడు నువ్వు వెయిట్ చేస్తావు. ఈ పాయింట్ ఏంటి, సమ్ x ఈక్వల్స్ టు a అనుకో, ఈ పాయింట్ x ఈక్వల్స్ టు b అనుకో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అడిగాడు, నువ్వు వెయిట్ చేస్తావు. నీకు ఏరియా ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx. నీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లిమిట్స్ పెట్టి అంతే, x ఈక్వల్స్ టు a నుంచి x ఈక్వల్స్ టు b వరకు దీని ఏరియా వచ్చేస్తుంది. ఓకే, సింపుల్. ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది అంటారు, నువ్వు ఇక్కడ లిమిట్స్ అనేది x1 నుంచి x2 వరకే ఎందుకు పెట్టావు, నువ్వు ఇక్కడ y1 నుంచి y2 వరకైనా పెట్టచ్చు కదా అని అంటారు. y1 నుంచి y2 వరకైనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకైనా పెట్టచ్చు కదా, ఎక్కడ నుంచి ఎక్కడ వరకే ఎందుకు పెట్టరు కూడా అని అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు d పక్కన ఏదైతే ఉందో, d రైట్ సైడ్ ఏదైతే ఉందో dx అదే నువ్వు పెట్టాలన్నమాట. x ఉంది కాబట్టి నువ్వు x లిమిట్సే పెడతావు. సపోజ్ dy ఉంటే నువ్వు y లిమిట్స్ పెడతావు. అప్పుడే క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఒక సర్కిల్ ఉందనుకో. ఆ సర్కిల్ తాలూకా సెంటర్ అనేది ఆరిజిన్ అండ్ దాని రేడియస్ అనేది a అనుకో. దాని రేడియస్ అనేది a అవుతుంది, అనుకో. దాని రేడియస్ అనేది a. అప్పుడు దాని ఈక్వేషన్ ఏంటవుతుంది తెలుసా, x² + y² = a². ఇది మీకు మ్యాథ్స్లో చెప్తారు, టెన్షన్ పడకండి. మ్యాథ్స్లో కోఆర్డినేట్ జియోమెట్రీ స్టార్ట్ అయినప్పుడు, సర్కిల్ స్టార్ట్ అయినప్పుడు చెప్తారు. దాని టెన్షన్ మీరు పడకండి, ఈ ఈక్వేషన్ కావాలి టెన్షన్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కోఆర్డినేట్ ఏంటవుతుంది, x ఒరిజిన్ నుంచి ఏ డిస్టెన్స్ ఉంది కాబట్టి a, 0. ఇది ఏంటవుతుంది, -a, 0 ఇది అవుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పలేటంటే దీని ఏరియా చెప్పాలి, ఈ సర్కిల్ తాలూకా ఏరియా చెప్పాలి. సర్కిల్ తాలూకా ఏరియా మీకు అందరికీ తెలుసు, πr² అని. కాకపోతే ఇప్పుడు ఇంటిగ్రేషన్ నుంచి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏరియా ఏంటవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx అని చెప్పాను. ఓకే, లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, -a నుంచి a వరకు. ఏ కోఆర్డినేట్స్ పెట్టాలి, x కోఆర్డినేట్స్ పెట్టాలి. ఎందుకంటే d పక్కన x ఉంది కాబట్టి. ఓకే, x కోఆర్డినేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, -a నుంచి a వరకు పెట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు y ఈక్వల్స్ టు a² - x² √ కదా y. సో y ఏటవుతుంది, √a² - x² dx, -a నుంచి a. ఇప్పుడు దీనికి సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్ అనేది πa² వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనికి ఎలా సాల్వ్ చేయాలి,
దీనికి ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు మీకు ఫార్ములాస్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ లెక్చర్లో మీకు ఫార్ములాస్ చెప్తాను కదా, అప్పుడు మీరు ఈ ఇంటిగ్రేషన్ని సాల్వ్ చేయగలరు. ఫార్ములాస్ తెలుస్తాయి. ఫార్ములాస్ తెలియకపోతే మీరు సాల్వ్ చేయలేరు. సో నెక్స్ట్ లెక్చర్లో ఫార్ములాస్ చెప్తాను. ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసారు కదా, దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది? ఇంటిగ్రేషన్ చేస్తే ఏరియా వస్తుంది. వై అండ్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏరియా వస్తుంది. అండ్ వై అండ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏంటి వస్తుంది? స్లోప్ వస్తుంది. లాస్ట్ క్లాస్లో చెప్పాను. నోట్ చేసుకోండి పాయింట్. నోట్లో రాసుకోండి. నోట్లో రాసుకోండి. నోరెప్పండి రాసుకోండి. ఏంటంటే ఇంటిగ్రేషన్ చేస్తే ఏరియా వస్తుంది. దేనికి ఇంటిగ్రేషన్ చేయాలి? వై అండ్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏరియా వస్తుంది. ఆ ఏరియా ఏటవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ వై డిఎక్స్. ఏరియా అంటే ఏంటి? మల్టిప్లైయే కదా. అంటే వై అండ్ ఎక్స్ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నావు, అప్పుడు నీకు ఇంటిగ్రేషన్ వస్తుంది. అదే డిఫరెన్షియేషన్ చేస్తే ఏటవుతుంది? డిఫరెన్షియేషన్ చేస్తే స్లోప్ వస్తుంది. స్లోప్కి ఎలా రాస్తారు? డివై బై డిఎక్స్. అంటే నువ్వు వై అండ్ ఎక్స్ని డివైడ్ చేస్తున్నావు. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై అండ్ ఎక్స్ అనేది స్లోప్ ఇస్తుంది. వై అండ్ ఎక్స్ని డివైడ్ చేస్తే స్లోప్ ఇస్తుంది. వై అండ్ ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఏరియా ఇస్తుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. వై అండ్ ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఏరియా ఇస్తుంది. వై అండ్ ఎక్స్ని డివైడ్ చేస్తే వై అండ్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏరియా ఇస్తుంది. వై అండ్ ఎక్స్ని డివైడ్ చేస్తే స్లోప్ ఇస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఇది వెలాసిటీ టైం టీ అనుకో. ఓకే, వెలాసిటీ v తాలూకా గ్రాఫ్ ఒక స్ట్రేట్ లైన్ అయ్యిందనుకో. ఓకే, ఆ స్ట్రేట్ లైన్ అనేది 30 డిగ్రీ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ నుంచి, అదే టీ యాక్సిస్ నుంచి. సో ఇప్పుడు యాక్సలరేషన్ అడుగుతాడు. యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైమేనా? వై అండ్ ఎక్స్ని వై బై ఎక్స్ చేస్తే నీకు స్లోప్ వస్తుంది. వై బై ఎక్స్ అంటే ఏంటి? స్లోప్ ఈ లైన్ తాలూకు స్లోప్ ఏంటి? tan 30 ఎంత? 1/√3. అర్థమైందంటే యాక్సలరేషన్ అనేది 1/√3 అనమాట. వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ ఇచ్చినా నువ్వు యాక్సలరేషన్ కనిపెట్టచ్చు. సపోజ్ నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ యాక్సలరేషన్ అండ్ టైం తాలూకా గ్రాఫ్ ఇచ్చాడు అనుకో. సపోజ్ ఏదో ఒక గ్రాఫ్ ఇచ్చాడు అనుకో. ఓకే, ఇప్పుడు నీకు వెలాసిటీ చెప్పాలి. యాక్సలరేషన్ అండ్ టైం తాలూకా గ్రాఫ్ ఇచ్చేసి వెలాసిటీ అడుగుతున్నాడు. అంటే వెలాసిటీ అంటే ఇప్పుడు ఏంటి? యాక్సలరేషన్ ఇంటూ టైమేనా? ఓకే, అంటే వై యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ని మల్టిప్లై చేస్తున్నావు. వై యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ని మల్టిప్లై చేస్తామంటే ఏంటి వస్తుంది? ఏరియా వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే నీకు వెలాసిటీ వచ్చేస్తుంది. అంటే వెలాసిటీ ఎప్పుడు ఏట్ అవుతుంది? ఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ డిటి. ఫస్ట్ క్వశ్చన్లో ఏటైంది? నీకు యాక్సలరేషన్ అడిగాడు. యాక్సలరేషన్ అంటే ఏంటి? వి బై టీ అంటే వై యాక్సిస్ బై ఎక్స్ యాక్సిస్ అంటే స్లోప్, రైట్? డివై బై డిఎక్స్, డివి బై డిటి. స్లోప్ అనేది లైన్కి తీయడం నీకు వచ్చు. tan 30 అంటే యాక్సలరేషన్ వస్తుంది. ఇక్కడ ఏటైంది? సెకండ్ క్వశ్చన్లో ఏటైంది? యాక్సలరేషన్కి టైంకి గ్రాఫ్ అడిగి వెలాసిటీ అడిగాడు. వెలాసిటీ అంటే ఏ ఇంటూ టీ. ఏటీ అంటే ఏంటి? వై యాక్సిస్కి ఎక్స్ యాక్సిస్కి మల్టిప్లై చేసావంటే ఏరియా కనిపెడుతున్నాం, రైట్? ఏరియా కనిపెడితే నీకు వెలాసిటీ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఏరియా ఎలా కనిపెడతావు? అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ డిటి అనమాట. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ అనేది ఎన్ని టైప్స్? ఇంటిగ్రేషన్ అనేది యాక్చువల్లీ 2 టైప్స్ అనమాట. వన్ ఈజ్ డెఫినైట్ ఇంటిగ్రేషన్ and another one is indefinite integration. Definite integration and another is indefinite integration. Definite integration అంటే ఏంటి? సపోజ్ ఏరియా ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ వై డిఎక్స్ కదా.
ఓకే, దీనికి నీకు లిమిట్స్ ఇచ్చేసాడు అనుకో, x ఈక్వల్స్ టు x1 నుంచి సమ్ x ఈక్వల్స్ టు x2 వరకు ఒక డెఫినెట్ రీజియన్దే ఇచ్చాడు, అంటే ఒక డెఫినెట్ రీజియన్దే ఏరియా అడిగాడు అనుకో లిమిట్స్, అప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటారు అనమాట. అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే లిమిట్స్ ఉండాలి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ వద్దు, లిమిట్స్ ఉండకూడదు, లిమిట్స్ ఉండదు. ఓకే, డెఫినెట్లో లిమిట్స్ ఉంటుంది, ఇండెఫినెట్లో లిమిట్స్ ఉండదు. ఏరియా ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx అని రాసిస్తాం అన్నమాట. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఆన్సర్ రాస్తున్నప్పుడు దీని ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది కదా, ఈ ఆన్సర్కి నువ్వు యాక్చువల్గా ఒక ప్లస్ సి అనేది యాడ్ చేయాలి. సి అంటే ఒక కాన్స్టెంట్ అనమాట, ఏదైనా కాన్స్టెంట్ అవ్వచ్చు, 5, 10, 15 ఏదైనా అవ్వచ్చు. ఇండెఫినెట్లో సి ఎందుకు యాడ్ చేయాలో చెప్తాను, డెఫినెట్లో సి ఎందుకు యాడ్ చేయకూడదో కూడా చెప్తాను. ఫస్ట్ ఒక పాయింట్ చూడండి, డిఎక్స్ ఉంది కదా, ఈ డిఎక్స్ని నువ్వు ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఫార్ములా గుర్తుంచుకోండి, చెప్తాను ఎందుకు అనేది. డిఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి ప్లస్ సి అనేది నువ్వు యాడ్ చేస్తావు అన్నమాట. ఓకే, ఎందుకు యాడ్ చేస్తావు చెప్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి. డిఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ ఎందుకు వస్తుంది? సపోజ్ ఒక రాడ్ ఉందిరా, ఆ రాడ్ తాలూకా లెంత్ అనేది ఎక్స్ రా. ఓకే, నువ్వు ఒక చిన్న పార్టికల్, ఒక చిన్న లెంత్ డిఎక్స్ తీసుకున్నావు, ఈ డిఎక్స్ని నువ్వు ఇంటిగ్రేట్ చేసావు. సో మొత్తం ఇంటిగ్రేట్ చేసావు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని కాదు, ఇంటిగ్రేట్ చేసావు. ఇంటిగ్రేట్ చేస్తే అంత ఇది యాడ్ అవుతుంది కదా, సో అప్పుడు యాడ్ అయితే లెంత్ ఏటవుతుంది, ఎక్స్ వస్తుంది కదా, సో అదే ఎక్స్ అనమాట. సపోజ్ డిఎక్స్ని నీకు x ఈక్వల్స్ టు x1 నుంచి x ఈక్వల్స్ టు x2 వరకు ఇంటిగ్రేట్ చేయమన్నాడు అనుకో, అప్పుడు ఏంటి తెలుసా, సి అనేది రాదు, డైరెక్ట్ ఎక్సే వస్తుంది, ఎక్సే రాస్తావు, సి రాయు. ఓకే, అండ్ ఈ ఎక్స్ని కూడాను నువ్వు ఒక లిమిట్స్ పెట్టాలన్నమాట. x ఈక్వల్స్ టు x1 నుంచి x ఈక్వల్స్ టు x2 వరకు పెట్టాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తావంటే, ఫస్ట్ నువ్వు x ఈక్వల్స్ టు x2 అంటే అప్పర్ లిమిట్ని నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తావు, అంటే x ఈక్వల్స్ టు x2 రాస్తావు. తర్వాత మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తావు, x1 అంటే ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనమాట. ఓకే, దీని ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏదైనా అంటే లోపల ఏదైనా ఉందనుకో, x ఈక్వల్స్ టు x1 నుంచి x ఈక్వల్స్ టు x2 వరకు ఇంటిగ్రేట్ చేయమన్నాడు. ఓకే, లోపల ఏదైనా ఉందనుకో సపోజ్, దీని ఆన్సర్ అనేది a√a² - x² వచ్చింది అనుకో, దీని ఆన్సర్ అనేది ఇది వచ్చింది. ఈ ఆన్సర్కి నువ్వు సి యాడ్ చేయకూడదు, ఎందుకంటే డెఫినెట్ కాబట్టి, బట్ నువ్వు లిమిట్స్ పెట్టాలి ఈ ఆన్సర్ కూడా, x1 నుంచి x2 వరకు. ఓకే, నీకు లిమిట్స్ వేయడం నేర్పిస్తున్నాను, x2 వరకు లిమిట్స్ పెట్టాలి. ఇప్పుడు నువ్వు దీనికి ఎలా రాస్తావు, x2ని నువ్వు x ప్లేస్లో పుట్ చేస్తావు, అంటే a² - x2² మైనస్ ఆఫ్ తర్వాత లోవర్ లిమిట్ని పుట్ చేస్తావు, a² - x1². అర్థమైందా? లిమిట్స్ని ఇలా పుట్ చేయాలన్నమాట. ఓకే, అంటే x ప్లేస్లోనే పుట్ చేయాలి ఈ x2ని. ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో సి ఎందుకు రాదు అనేది చెప్తాను చూడండి. సపోజ్ డిఎక్స్ని నువ్వు x1 నుంచి x2 వరకు, x ఈక్వల్స్ టు x1 నుంచి x ఈక్వల్స్ టు x2 వరకు ఇంటిగ్రేట్ చేసావు. దీని ఆన్సర్ ఏంటి వస్తుంది, ఎక్స్ వస్తుంది. సపోజ్ నువ్వు ప్లస్ సి అనేది యాడ్ చేయి, అంటే నీకు ఇప్పుడు డౌట్ వస్తుంది కదా సి ఎందుకు యాడ్ చేయకూడదని, సి యాడ్ చేసిరా. సి యాడ్ చేసేస్తే ఏటవుతుంది, నేను నీకు ఏంటి చెప్పాను, ఆన్సర్కి లిమిట్స్ పెట్టాలని చెప్పాను, x1 నుంచి x2 వరకు లిమిట్స్ పెట్టాలని చెప్పాను. ఇప్పుడు నువ్వు లిమిట్స్ పుట్ చేయి, ఫస్ట్ x2 పుట్ చేస్తావు, x2 ప్లస్ సి మైనస్ ఆఫ్ తర్వాత x1 పుట్ చేస్తావు, x1 ప్లస్ సి. ఇక్కడ నీకు కనబడట్లేదా సి అనేది క్యాన్సిల్ అయిపోయి x2 మైనస్ x1 వచ్చిందని? అంటే డెఫినెట్లో నీకు సి యాడ్ చేసినా కట్ అయిపోద్దిరా లాస్ట్లో, అందుకే సి యాడ్ చేయము. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంటిగ్రేషన్ ఈజ్ ది రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇంటిగ్రేషన్ ఈజ్ ది రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇంటిగ్రేషన్ ఈజ్ ది రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే నువ్వు ఏని డిఫరెన్షియేట్ చేసాక
ఏని డిఫరెన్షియేట్ చేసాక నీకు బి వచ్చింది అనుకో, అప్పుడు బీని ఇంటిగ్రేట్ చేసాక ఏ వస్తుంది అనమాట. ఏని డిఫరెన్షియేట్ చేస్తే బి వస్తుంది, బీని ఇంటిగ్రేట్ చేస్తే ఏ వస్తుంది. అంటే చూడు dA/dx, ఏని నువ్వు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే బి వస్తుంది, అండ్ నువ్వు బీని ఎక్స్తో ఇంటిగ్రేట్ చేస్తే ఏ వస్తుంది. సింపుల్. ఇది ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు వచ్చింది, డిఏ అవుతుంది, డిఏ bdx అవుతుంది కదా. ఓకే, నువ్వు రెండు పక్కల ఇంటిగ్రేషన్ తీసుకో, అప్పుడు అవుతుంది డిఏ అవుతుంది, ఏ అయిపోద్ది, ఏ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ bdx అవుతుంది. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఏ పక్కన ప్లస్ సి అనేది యాడ్ అవుతుంది, ఏ పక్కన ప్లస్ సి అనేది యాడ్ అవుతుంది అనమాట. డిఏ తాలూకు ఇంటిగ్రేషను ఏ ప్లస్ సి అవుతుంది. ఈ సి ఎందుకు యాడ్ అవుతుంది అనేది కూడా చెప్తాను, ఆగండి. ఇంకోటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెలాసిటీకి నువ్వు డిఫరెన్షియేట్ చేస్తే ఏటి వస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది. యాక్సలరేషన్కి నువ్వు ఇంటిగ్రేట్ చేస్తే ఏటి వస్తుంది, వెలాసిటీ వస్తుంది. అర్థమైందా. వెలాసిటీని నువ్వు టైంతో డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది, యాక్సలరేషన్ని నువ్వు టైంతో ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. చూడండి, సైన్ ఎక్స్ తాలూకా డిఫరెన్షియేషన్ ఏంటి, సైన్ ఎక్స్ తాలూకా డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఎక్స్ కదా. సైన్ ఎక్స్ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఎక్స్ వస్తుంది. దాని అర్థం ఏంటి, కాస్ ఎక్స్ని నువ్వు ఎక్స్తో ఇంటిగ్రేట్ చేస్తే సైన్ ఎక్స్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, కాకపోతే ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి ప్లస్ సి అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు చెప్తాను ప్లస్ సి ఎందుకు యాడ్ అవుతుందో అనేది. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్న దీని అర్థం ఏంటి, ఈ బాక్స్లో ఉన్న దాని అర్థం ఏంటి, కాస్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పార్ట్ రావాలి, ఈ పార్ట్ని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఎక్స్ రావాలి, అంతేనా. ఈ పార్ట్ని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఎక్స్ రావాలి, అంతే కదా. ఇప్పుడు నువ్వు చూసావనుకో, సరిగ్గా చూసావనుకో, నువ్వు సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేసిన కాస్ ఎక్స్ వస్తుంది, అండ్ సైన్ ఎక్స్ ప్లస్ సిని కూడా నువ్వు డిఫరెన్షియేట్ చేసావనుకో కాస్ ఎక్సే వస్తుంది. సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేసిన కాస్ ఎక్స్ వస్తుంది, సైన్ ఎక్స్ ప్లస్ సిని డిఫరెన్షియేట్ చేసిన కాస్ ఎక్స్ వస్తుంది. ఎందుకు, సి అంటే కాన్స్టెంట్ కదా, అంతేనా. సి అంటే కాన్స్టెంట్ కదా, ప్లస్ 0 అనేది ఎగిరిపోద్ది. సో ఇప్పుడు నీకు ఎవరైనా అడిగాడు అనుకో, కాస్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే సైన్ ఎక్స్ వస్తుందా, లేదా కాస్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే సైన్ ఎక్స్ ప్లస్ సి వస్తుందా అంటే నువ్వేటి చెప్తావు, డెఫినెట్లీ సైన్ ఎక్స్ ప్లస్ సి అని చెప్తావు. ఎందుకంటే నువ్వు మొత్తం రాయాలి ఆన్సర్, సైన్ ఎక్స్ ప్లస్ సి అని రాయాలి. సపోజ్ సి 0 అయిపోయింది అనుకో, అప్పుడు సైన్ ఎక్స్ అయిపోద్ది, ఈ కేసు అయిపోద్ది. ఓకే, సపోజ్ ఎవరైనా నీకు అడిగాడు అనుకో, ఒరే కాస్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏటి వస్తుందిరా అని, అప్పుడు నువ్వు సైన్ ఎక్స్ ప్లస్ 5 అని చెప్పచ్చు, సైన్ ఎక్స్ ప్లస్ 6 అని చెప్పచ్చు, సైన్ ఎక్స్ ప్లస్ 10 అని చెప్పచ్చు, లేదా సైన్ ఎక్స్ ప్లస్ 0 అయినా చెప్పచ్చు, అంతేనా. ఎందుకంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసినా, దీన్ని డిఫరెన్షియేట్ చేసినా, దీన్ని చేసినా కాస్ ఎక్సే వస్తుంది. అర్థమైందా. అందుకే ఈ కాన్స్టెంట్స్ బదులు ఒక ప్లస్ సి అనేది యాడ్ చేస్తారనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ d/dx ఆఫ్ tan x ఏటవుతుంది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది కదా. అంటే దాని అర్థం ఏంటి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి నువ్వు ఇంటిగ్రేట్ చేసావనుకో tan x వస్తుంది. సింపుల్. ఓకే, సో ఈ లెక్చర్ ఎంతటితోనే ఆపుదాం. ఫార్ములాస్ అనేవి నెక్స్ట్ లెక్చర్లో నేర్చుకుందాము. ఈరోజు ఓన్లీ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, ఎలా వాడతాం అనేది ఇచ్చాను, ఏరియా గురించి కూడా చెప్పాను. సో మ్యాథ్స్లో మీకు ఇంటిగ్రేషన్ చాలా టఫ్గా ఉంటుంది, మ్యాథ్స్లో నేర్పిస్తారనమాట ఇంకా డెప్త్గా, ఇంకా డీప్గా. ఫిజిక్స్లో ఎంతైతే అవసరం పడుతుందో అంతా చెప్పేసాను. ఓకే, అంటే అంత చెప్పలేదు, నెక్స్ట్ లెక్చర్లో మొత్తం కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆర్ గుడ్ ఈవినింగ్ ఎప్పుడైనా. ఓకే, బాయ్.